నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. ఇప్పుడు మనం వచ్చేసి లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి టెంపుల్లో అయితే ఉన్న ఆదివారం 9వ తేదీన మనకి ఇక్కడ ఆషాఢ మాసంలో మొదలయ్యే బోనాలు అయితే చివరి బోనాలను మనం ఇక్కడైతే చూడవచ్చు. అయితే అమ్మవారికి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం గల కారణాలు ఏంటి అవన్నీ కూడా మనం ఇక్కడ ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే అమ్మవారిని నిజాంల కాలం నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని పూజిస్తున్నారు, పూజలు చేస్తున్నారు అనే ఒక చరిత్రను అయితే మనం వింటూ వస్తున్నాం. అయితే అమ్మవారిని సింహవాహనం మీద మనం అయితే ఇక్కడ చూడొచ్చు. విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు ఎలా అయితే ఉంటారో అదే రూపంతో మనకి ఇక్కడైతే అమ్మవారు మనకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఆషాఢ మాసంలోనే ఎందుకని బోనాలు ఇస్తారు అనే చాలా మందిలో ఉండే సందేహాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకునే అవకాశం చేద్దాం. అయితే ఆషాఢ మాసం మొదలవగానే చిన్నగా వర్షాలు అనేవి మొదలవడం చేత వచ్చే వానాకాలంలో అనేక రోగాలను నివృత్తి చేసుకోవడం కోసం అమ్మవారికి బోనాలు అనే సమర్పించి అమ్మవారి ఎదుటిగా ఇక్కడ ఉండే మనకి పచ్చని తోరణాలు కావచ్చు, పసుపు కొమ్ములు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఒక రోగ నిరోధక శక్తిగా ఒక మాసంలోనే అందుకని అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తారు. అయితే లాల్ దర్వాజా అనే పేరు రావడానికి గల కారణం కూడా లేకపోలేదు. మనకి అప్పట్లో హైదరాబాద్కి రావడానికి నలుదిక్కుల నుంచి కూడా దర్వాజాలని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే ఈ దర్వాజాలన్నిటికీ మొదటి దర్వాజా ఏదైతే ఉందో దానికి అమ్మవారిని అడ్డుగా ఇక్కడ వచ్చే పోయేవారు అందరికీ ఒక ధైర్యంగా ఉండే విధంగా మనకి ఇక్కడైతే సింహవాహిని అమ్మవారిని అయితే ప్రతిష్టాపన చేశారు. అయితే అమ్మవారిని ప్రతిష్టాపన చేసిన తర్వాత ఎర్రని పూలతో అమ్మవారిని అలంకరణ చేశారు. కుంకుమ మరియు ఎర్రటి పూలతో అమ్మవారిని అలంకరణ చేసి దర్శించడం వలన అక్కడికి వచ్చిన వారందరూ ఎరుపు అంటే లాల్ అని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అలా లాల్ దర్వాజాలకి ముందుగా అమ్మవారిని మనకి కొలుచుకునే విధంగా పెట్టినందుకు దర్వాజా మరియు లాల్ అనే పేర్లను కలిపి ఇప్పటికీ అదే పేరును మనకి చాలా మంది ఉచ్చారణలోకి తీసుకొస్తూ ఉంటారు. అలా ఇక్కడ అమ్మవారి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారుగా ఇక్కడ ప్రతిష్టాపన జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలను నిర్వహించడంతో పాటు ఆషాఢ మాసంలో వచ్చే బోనాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే అంతకు ముందు వరకు కూడా అమ్మవారికి బోనాలు అనేవి లేవు. దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఇప్పుడు బోనాలను సమర్పించడం అయితే చేస్తున్నారు. అయితే గతంలో వర్షాకాలంలో బాగా వానలు పడడం వల్ల హైదరాబాద్ శివార్లన్నీ కూడా మునిగిపోయాయి. మరి అలాంటి సందర్భంలో హైదరాబాద్లోని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయం వారు కావచ్చు, మనకి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వారందరూ కూడా అమ్మవారిని వేడుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తాము అని కోరుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వర్షాలు తగ్గడంతో పాటుగా అప్పటి వరకు వర్షంలో మునిగిపోయిన ఊర్లన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పట్టడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత అమ్మవారికి ఆషాఢ మాసంలో చివరిగా వచ్చే వారం అమ్మవారికి బోనాన్ని అయితే సమర్పించారు అని ఇక్కడ చరిత్ర చెప్తుంది. అయితే అమ్మవారికి అలా చివరి బోనాన్ని సమర్పించిన తర్వాత ఆ సంవత్సరం నుంచి కూడా అమ్మవారికి ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే చివరి వారంలోనే అమ్మవారికి ఇక్కడ బోనాలను సమర్పించడం అయితే చేస్తారు. అయితే బోనం అనేది అన్నం అనే భోజనం అనే పదం నుంచి ఏర్పడింది. అయితే బోనం అనేది అన్నాన్ని మనకి పాలతో చేసిన పరిమాణం కావచ్చు, అమ్మవారికి చలవ చేసే విధంగా వడపప్పు, పెసరపప్పు, దాంతోపాటుగా బెల్లం ఇలాంటి వాటన్నిటినీ కూడా బోనంలో పెట్టుకొని అమ్మవారికి తీసుకువచ్చి సమర్పిస్తారు. అయితే ఇలా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించుకోవడం ద్వారా వీరికి ఉన్న కోరికలు కష్టాలు తీరడంతో పాటుగా అమ్మవారిని దర్శించుకోవడం వలన కుటుంబం మొత్తంలోని ఉన్న అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి అనేది ఇక్కడ ఉన్న చరిత్ర చెప్తుంది. మరి అలా ఇక్కడ లాల్ దర్వాజా బోనాలను అయితే అనగా వచ్చే వారం ఆగస్టు 9వ తేదీ ఆదివారం అయితే మనకి ఇక్కడ అమ్మవారికి సంబంధించిన బోనాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ బోనాలకి ప్రతి ఒక్కరూ ఆహ్వానికులే అని చెప్తున్నారు. మరి దాదాపు 4 లక్షలకు పైగా జనాభా దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలని టెంపుల్ వారు కోరుకుంటున్నారు. అండ్ దిస్ ఈజ్ పద్మావతి అండ్ పూరా లోకల్ ఛానల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్.